నమస్తే. నేను మీ డాక్టర్ మాగంటి శ్రీనివాస్, గుడివాడ మాగంటి హాస్పిటల్. ఇవాళ మనం వేసవికాలంలో పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. పిల్లలకి సెలవుల రోజులు కాబట్టి మంచి ఫన్ను, అట్లాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండల్లో పిల్లల్ని ఎక్కువగా ఎళ్ళనివ్వకూడదు. బిఫోర్ 10 లేదా ఈవినింగ్ ఆఫ్టర్ 5 అట్లా పిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపించాలి. ఎండలో ఒకవేళ ఎళ్ళినా కూడా సన్ స్క్రీన్ లోషన్ ఒక 20 నిమిషాల ముందే రాసుకొని తీసుకొనెళ్ళాలి. పిల్లలకి వేరే సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి. అది SPF 30 ఎండలో ఎళ్ళొచ్చినాక వెంటనే రాగానే సడెన్‌గా ఎండ నుంచి ఏసీలోకి రాకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్‌కి వచ్చినాక ఏసీలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. పిల్లలకి ఎండలో నుంచి రాగానే సరే బాగా హై ఫీవర్ అట్లా వచ్చి ఒకవేళ స్పృహ తప్పినా సరే అప్పుడు వడదెబ్బ కింద పరిగణించి వెంటనే బట్టలు తీసేసి పల్చటి కాటన్ బట్టలేయాలి. జ్వరంగా అనిపిస్తే టెంపరేచర్ చూసి 102 కన్నా ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవాలి. తక్కువ జ్వరం ఉంటే నోటి ద్వారా జ్వరం సిరప్ ఇంట్లో ఏదన్నా ఉంటే ఏసుకోవచ్చు పారాసెటమాల్. ఒళ్ళు చల్లబడినాక కొంచెం నోటి ద్వారా నీరు తాగిచ్చాలి. ఒట్టి నీళ్ళలో అంత బలం ఉండదు కాబట్టి కొంచెం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ షర్బత్ అటువంటి ఇంట్లో చేసినయి కొంచెం చిటికెడు ఉప్పును, కొంచెం గుప్పుడు పంచదార కలిపి పట్టిస్తే నీరస పడకుండా ఉంటారు. ఒకసారి ఎక్కువ పట్టిస్తే వాంతి అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్కువగా ఎక్కువ సార్లు పట్టించాలి. తేలికపాటి పల్చటి వస్త్రాలే డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ వేసుకోవడం మంచిది. దానివల్ల ఎండ తీవ్రత నుంచి కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంది మనకి. బయట సాఫ్ట్ డ్రింక్స్ అట్లా సోడాలు ఇటువంటివి ఎక్కువ తాగకూడదు. ఎందుకంటే వాటిలో గ్యాస్ అట్లా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ దాంట్లో హై షుగర్ కంటెంట్ వలన హాని జరిగే అవకాశం ఉంది పిల్లలకి. ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇంట్లో చేసుకున్నవి ఇవ్వటం మంచిది. ఒకవేళ బయట ఫ్రూట్ జ్యూస్ తాగినా సరే దాంట్లో ఐస్ క్యూబ్స్ అవి వేయకుండా ఎక్కడ తయారు చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఫ్రూట్ సలాడ్స్ అట్లా పళ్ళు కోసిన పళ్ళు అవన్నీ కొనకూడదు. అట్ల మీద ఈగలు అవి వాడే అవకాశం ఉంది. వీళ్ళకి అతిసారి వ్యాధి ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. నీళ్లు కాస్త చల్లచ్చి నీళ్ళు కానీ, మినరల్ వాటర్ కానీ, క్లోరినేటెడ్ వాటర్ కానీ, ఫిల్టర్ వాటర్ కానీ ఇటువంటివి తాగాలి. వాటర్ మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎండలో వెళ్ళినప్పుడు బాటిల్ కూడా మీ వెంట తీసుకుని వెళ్ళాలి. ఎక్కువ నీటి శాతం ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కీరా దోసకాయ, పుచ్చకాయ, కర్బూజకాయ ఇటువంటివి ఎక్కువ తినాలి. వీటిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో అయ్యే ఎక్కువ వస్తాయి కాబట్టి తినాలి. ఇంకా మామిడికాయలు ఇటువంటివి కూడా సీజనల్ ఫ్రూట్స్, పనస పండ్లు ఇటువంటివి కూడా ఇస్తే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ వడదెబ్బ తగిలింది అని మనం అనిపిస్తే ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి. అవి ఒక ప్యాకెట్ చిన్నవి అయితే గ్లాస్ నీళ్ళల్లో, పెద్దవి అయితే 1 లీటర్ నీళ్ళల్లో కలిపి మీ దగ్గర పెట్టుకుని అప్పుడు కొంచెం తాగిస్తూ ఉంటే నీరసం దావతా తీరుతుంది. 6 నెలల లోపల పిల్లలకి వాళ్ళకి హీట్ రెగ్యులేషన్ అంత బాగా ఉండదు. ఎండలుగా ఉన్నప్పుడు పిల్లల్ని సాక్స్లు, స్వెటర్లు, టోపీలు అటువంటివి వేయకుండా ఉంటేనే మంచిది. వాటిని ఎక్కువ కప్పి పెట్టాలి పిల్లల్ని. కానీ ఈ వేసవికాలంలో కప్పితే ఒళ్ళు వేడి పెరిగిపోయి జ్వరం వచ్చినట్టు అవుతుంది. పాస్కి ఎక్కువ సార్లే పోస్తున్నారు, తెల్లగానే పోస్తున్నారు, ఒంట్లో నీటి శాతం సరిగ్గానే ఉన్నట్టు. మీరు పాస్కి పసుపుగా పోస్తున్నారు అంటే ఒంట్లో నీటి శాతం తక్కువ ఉన్నట్టు. దాన్ని బట్టి మనం ఎక్కువ వాటర్ ఇస్తూ ఉండాలి. కారం, మసాలాలు, పులుపు అటువంటి తక్కువ తింటే మంచిది. ఎగ్గు, ఫిష్, చికెన్ ఇటువంటివి తినొచ్చు కానీ బాగా బాయిల్ చేసుకొని తినాలి. మనకి ఎక్కువ దాహం అనిపించకపోయినా సరే నీరు ఎక్కువ తాగుతూ ఉండాలి. మిట్ట మధ్యాహ్నం పూట ఇండోర్ గేమ్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి బయటకు వెళ్ళి ఆడుకునే దానికన్నా. బాగా హీట్ స్ట్రోక్ ఉందని మనకు ఎలా తెలుస్తుందంటే సన్ స్ట్రోక్ వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. కలవరించడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఎక్కువగా జ్వరం రావటం, తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంటాం. ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారం తినిపిస్తే మంచిది. ఆహారం ఎక్కువ నిలువ ఉండదు కాబట్టి త్వరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బయట వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో కూడా పొద్దున్న వండినవి సాయంత్రం వరకు కూడా ఉంచడం మంచిది కాదు. ఒకవేళ ఉంచాల్సి వచ్చినా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకుని చల్లార్చుకునే తినాలి. ఎందుకంటే ఏ ఫుడ్ అయినా సరే త్వరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ. చెమట ఎక్కువగా పట్టడం వలన ఒంటి మీద స్కిన్ ర్యాష్ అంటే పేలినట్టు వస్తుంది. అందుకని తేలికపాటి బట్టలు వేసుకోవటం, 2 పూటలు స్నానం చేయటం, ఎండలో ఎక్కువ తిరగకుండా ఉండటం, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రిక్లీ హీట్ పౌడర్ అటువంటిది ఏం వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బాగా దురదగా ఉంటే డాక్టర్ని సంప్రదించి దురదలకి ఏదైనా సిరప్ వాడటం మంచిది. స్నానం చేసినాక మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకుంటే ఇట్లా ఎక్కువ పేలకుండా ఉంటుంది. కొన్ని జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా. నీరు కలుషితం అవటం వలన అతిసార వ్యాధి, నీళ్ళ విరోచనాలు, బంక విరోచనాలు అట్లా అయ్యే అవకాశం ఉంది. సో అందుకని నీరు కాచి చల్లార్చిన నీళ్లు తాగితే ఈ జబ్బులకి దూరంగా ఉండొచ్చు. దోమలు కుట్టడం వల్ల కూడా డెంగ్యూ మరియు చికెన్ గున్యా ఇటువంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది, మలేరియా అటువంటి.
సో, దోమలు కుట్టకుండా బార్ చేతుల చొక్కాలు, ప్యాంట్లు పైజమాలు, లాల్చీలు లాంటివి యేసుకుంటే పిల్లలకి దోమలు కుట్టకుండా ఉంటాయి. ఏసీలు, వాటర్ ఫిల్టర్స్ ఇయన్నీ చక్కగా ఫిల్టర్స్ క్లీన్ చేయటం, ఏసీలు సర్వీస్ చేయించడం ఇటువంటివన్నీ చేస్తే పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, ఆస్తమా ఇటువంటి వాటికి దూరంగా ఉండొచ్చు. బాగా వేడి నీళ్ళు, బాగా చల్లటి నీళ్ళ కన్నా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి పిల్లలకి. ఈ తగు జాగ్రత్తలతో మీ పిల్లలకి ఈ సమ్మర్ సేఫ్‌గా, ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ